ప్రజాపాలనలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత సర్కార్ 10 ఏళ్లలో చేయని పనులను 3 నెలల్లో చేసి చూపిస్తున్నామన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమ్మిటిరెడ్డితో కలిసి ప్రారంభించారు బట్టి. లక్షల మందికి ఆర్టీసీ ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తోందన్నారు. ఆర్టీసీని అమ్మబోమని, ప్రైవేటు బరం చేయబోమని చెప్పారు బట్టి. మహాలక్ష్మి స్కీమ్తో మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫ్రీ బస్సు స్కీమ్లో ప్రతి రూపాయి లెక్క కట్టి ఆర్టీసీకి చెల్లిస్తున్నామన్నారు బట్టి. మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావ స్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూశాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు, ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తా ఉంది. పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెన్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తూ ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని, నాన్ ఏసీ బస్సులు మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దనే దాని మీద తీసుకొని వచ్చినాం. మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసాను. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1500 కోట్ల రోడ్స్ ని మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడిగడి గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకనే బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే వారు చెప్తారు, మీకే నాతోని కూడా చెప్పించిండు. మీ సమస్యల గురించి, బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 280 crores రూపీస్ ని మన ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈరోజు మీ అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసింది డిసెంబర్ 9వ తారీఖు. దానివల్ల ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణం చేశారు. సార్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్.
Sir, on behalf of the entire TSRC management, we are very grateful, sir, for supporting us in implementation of PRC and as also release of 280 crores, sir. ఈ మీ యొక్క సపోర్ట్ వలన ఈరోజు మన ఆర్టీసీ బాగుంది, ఒక దాని ఆరోగ్యం కూడా బాగుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది సార్. మన గవర్నమెంట్ కూడా మనకు ఈ స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నా తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళ ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్